ఆదామవ్వ కాలం నుంచి కూడా సాతాను ఏం చేశాడు? ఆదామవ్వతో మీరు దేవునిలాగా లేరు అంటే దేవుని గురించి ఒక తప్పుడు అభిప్రాయము వారి మనస్సులో ఆయన కలగజేశాడు. అప్పటి వరకు కూడా వారు దేవునితో సంబంధం కలిగి ఉండేవారు. ఆ మాట విన్న తరువాత దేవుడు మాకు ఇంకా ఏదో ఇవ్వలేదు అనే ఒక ఆలోచనతో వారు ఆ పండు తినడం జరిగింది. దేవుడు అంటే ఉగ్రత గలవాడు, దేవుడు అంటే శపిస్తాడు, దేవుడు అంటే శిక్షిస్తాడు. ఇలాంటి ఆలోచనలు మానవాళ్ళలో సాతాను పుట్టించినప్పుడు యేసుక్రీస్తు వచ్చాడంట. యేసుక్రీస్తు వచ్చి తండ్రి ప్రేమ ఏంటో, ఆయనకి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో నేర్పించినప్పుడు అక్కడున్న మత నాయకులకు తట్టుకోలేకపోయారు. దేవునికి దగ్గరగా తీర్చుకొచ్చే ఏ వార్త చెప్పినా కూడా సాతానుకి నచ్చదు. అలాంటి వార్తపై దాడి చేయడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు సాతాను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆలోచనలు ఎలాగ మార్చి దేవునికి దూరంగా చేస్తాడో మనం వాక్యంలో నేర్చుకోవాలి. గుడ్ న్యూస్ గాస్పెల్ అనే పదానికి నిర్వచనం టూ గుడ్ టు బి ట్రూ, నమ్మశక్యము కానంత మంచి వార్త.